హలో యూట్యూబ్ ఫ్యామిలీ, అస్సలాముఅలైకుం. మా తరపు నుండి మీ అందరికి ఈద్ ముబారక్. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ అయితే నా వాయిస్ అస్సలు బాగోలేదు, కోల్డ్ వచ్చి, అందుకే నా వాయిస్ కొంచెం స్కిప్ చేసేయండి. అండ్ ఇక్కడ ఈద్ డే అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈరోజు వంటకాలు ఏంటంటే మటన్ బిర్యానీ చేస్తున్నాము అండ్ చికెన్ జాయింట్ ఫ్రై చేస్తున్నాము. అండ్ కట్టాకి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మటన్ని చికెన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాము. కట్టా కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాము. ఈ వ్లాగ్లో మీకు ఫుల్ డీటెయిల్గా చూపించలేకపోతున్నాము, ఎందుకంటే నమాజ్ చదువుకోవడం పిల్లలతో చాలా డిఫికల్ట్గా అయ్యిద్ది కదా, అందుకనే జిప్సాప్ లాగా చూపిస్తున్నాము. చూసేయండి. కట్టాకైతే ప్రిపరేషన్స్ మొత్తం అయిపోయినాయి, కట్టా ప్రిపేర్ అయిపోయింది. అండ్ మటన్ అయితే మ్యారినేట్ చేసుకున్నాము, చికెన్ ఫ్రై మొత్తం మ్యారినేట్ చేసుకున్నాము. ఈసారి మటన్ బిర్యానీ మీకు ఖచ్చితంగా వ్లాగ్ చేసి చూపిస్తాను, ఎందుకంటే మా అత్తయ్య బిర్యానీ చాలా బాగుంటుంది. చికెన్ అయినా మటన్ అయినా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా చూపిస్తాను వ్లాగ్ చేసి. అండ్ ఇక్కడ మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి మటన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ కట్టా అయితే ప్రిపేర్ అయిపోయింది, పెరుగు పచ్చడి కూడా ప్రిపేర్ అయిపోయింది. అండ్ ఆ క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయి. అండ్ ఈరోజు మేము మార్నింగ్ టు నైట్ వరకు మేము ఏం చేసామో ఏంటో క్లారిటీగా మొత్తం చూపిస్తాము. బిర్యానీలోకి కొత్తిమీర పుదీనా అయితే వాష్ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ చూడండి పొగలు కక్కుతున్న కట్టాని అయితే చూసేయండి. అండ్ ఇక్కడ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. అండ్ ఈరోజు అయితే మా ఇంట్లో బాగా హడావుడిగా ఉంది, ఎందుకంటే ఈద్ కదా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫ్రెష్ అవ్వడం అండ్ ఇలా వంటలు చేసుకోవడం అండ్ ఫాతిహా ఇవ్వడం చాలా ఉంటుంది కదా, పని వర్క్ అనేది చాలా ఉంటుంది కదా, అందుకే. అండ్ ఇక్కడ మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అయిపోయి నమాజ్ కోసం వెళ్ళిపోతున్నారు. ఇల్లంతా హడావిడిగా ఉంది. ఇటు పిల్లలతో అటు పెద్దవాళ్ళతో చాలా బాగా హడావిడిగా ఉంది. అండ్ ఇక్కడ మా మామయ్య గారు మా అన్నయ్య గారు నమాజ్కి అయితే వెళ్ళిపోతున్నారు. మా హస్బెండ్ అయితే ఫస్టే వెళ్ళిపోయారు. ఈద్ ప్రిపరేషన్ వీడియోలో మీకు చూపించాను కదా, సేమియా చోబా మొత్తం చూపించాను కదండి. ఇలా వాటర్లో బాయిల్ చేసుకున్న తర్వాత ఆ చోబా వేసుకోవాలి, పంచదార చోబా వేసుకోవాలి. ఇక్కడ సేమియా అయితే ప్రిపేర్ అయిపోయింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమియాని ఫాతిహా ఇస్తున్నాము. ఫాతిహా ఇచ్చిన తర్వాత మేము తింటాము. అగరబత్తులు వెలిగిస్తున్నారు మా అత్తయ్య గారు ఫాతిహా ఇవ్వడానికి. ఫాతిహా దువా చేసుకొని ఫాతిహా ఇచ్చి తర్వాత మేము తింటాము. ఇక్కడ మా అత్తయ్య గారు అగరబత్తులు వెలిగించి సేమియాని ఫాతిహా ఇవ్వడానికి కూర్చొని దువా చేస్తున్నారు. అండ్ ఆ దువా అయిపోయిన తర్వాత ఆ సేమియాని మేము కొంచెం తింటాము. దేవుడి ప్రసాదం కదండి, అందుకే కొంచెం తింటాము. ఇక్కడ ఫన్ టైం అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు పిల్లలందరూ కూర్చున్నారు ఇక్కడ టిఫిన్ కోసం. సేమియా తింటున్నాము, అందరికీ వేస్తున్నారు మా వదిన. ఈ సేమియాని ఒక్కసారి అయితే నా మాట విని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సేమియా వేసుకొని షుగర్ వేసుకొని చోబా వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తినని వాళ్ళు కూడా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ మటన్ బిర్యానీకి పలావ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. మొత్తం వీడియో అయితే మొత్తం ఫుల్గా చూపించలేకపోతున్నాము అండ్ కొంచెమే చూపిస్తున్నాము. మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా, అండ్ కట్టా కూడా ప్రిపేర్ అయిపోయింది. అండ్ ఈ మటన్ బిర్యానీ కోసం పలావ్ ప్రిపేర్ అయిపోతే ఇక్కడతో ఎండ్ అయిపోయింది వంటకాల ప్రోగ్రామ్ అయితే. అండ్ నెక్స్ట్ ఏం చేస్తామో చూడండి, చూపిస్తాను. చికెన్ జాయింట్ ఫ్రై క్లిప్స్ అయితే మిస్ అయిపోయింది వీడియోస్. అండ్ మటన్ బిర్యానీ దమ్ బిర్యానీ అయితే ఎలా చేయాలో మొత్తం వ్లాగ్ చేసి తప్పకుండా చూపిస్తాను. మా అత్తయ్య స్టైల్లో ఎలా ఉంటుందో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కమ్మగా ఉంటుంది. ఆ బిర్యానీ అనేది కమ్మగా ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మా అత్తయ్య ఎలా చేస్తారో మా ఆడబిడ్డ కూడా అలాగే చేస్తారు, మా వదిన గారు కూడా సేమ్ డిట్టో యాజ్ ఇట్ ఈస్గా చేస్తారు. చాలా బాగుంటుంది. నేను కూడా సేమ్ అలాగే నేర్చుకున్నాను. అండ్ ఇక్కడ మా హస్బెండ్ అయితే నమాజ్ నుంచి వచ్చేసారు. మా అత్తయ్య గారికి కాళ్ళు మొక్కి సలాం చెప్తున్నారు. మా అత్తయ్య గారు అయితే అస్సలు రెడీ అవ్వలేదు, అందరు రెడీ అయ్యారు. మా అత్తయ్య గారు అయితే అస్సలు రెడీ అవ్వలేదు, ఎందుకంటే ఈ వంటలతోనే సరిపోయింది. తర్వాత రెడీ అవుతానని చెప్పారు. మా వదిన వాళ్ళ పిల్లలైతే డబ్బులు ఇవ్వమని అడుగుతున్నారు, ఈది ఇవ్వమని అడుగుతున్నారు. మా వదిన వాళ్ళ హస్బెండ్ మా అన్నయ్య గారు అయితే మా బాబుకి కిస్ చేయమంటున్నారు, కానీ వాడు చేయకుండా వెళ్ళిపోతున్నాడు. కిస్ ఇవ్వమంటే ఇవ్వలేదు, కానీ ఈది మాత్రం తీసుకొని వెళ్ళిపోయాడు. మా మావయ్య గారు అయితే జ్యూస్ వేస్తున్నారు, మాదా జ్యూస్ అందరికీ వేస్తున్నారు, అందరూ తాగుతున్నారు.
మాజా జ్యూస్ అనగానే గ్లాసులు పట్టుకొని వచ్చేసారు పిల్లలందరూ. సరదాగా ఉంటుంది కదండి, పిల్లలు ఉంటేనే చాలా చాలా సందడిగా ఉంది మా ఇంట్లో అయితే. ఇక్కడైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి మేము వెళ్తున్నాము, మా వదిన వాళ్ళు వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. అండ్ వాళ్ళు అటు మేము ఇటు వెళ్తున్నాము. అండ్ 1 o'clockకి వచ్చేద్దామని చెప్పుకున్నాము. 1 o'clockకి వచ్చేసిన తర్వాత మేము మొత్తం అందరం కలిసి భోజనం చేద్దామని చెప్పుకున్నాము. మేమైతే అక్కడికి స్టార్ట్ అయిపోయాము. మా వదిన వాళ్ళు అత్తయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయారు. మా అత్తయ్య వాళ్ళు బయటకు వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మేము. అండ్ ఇక్కడ మా మమ్మీ హడావిడిగా పలావ్ చేస్తుంది అండ్ చికెన్ కర్రీ చేస్తుంది, ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడికి వచ్చి సలాం చెప్పి కొంచెంసేపు మాట్లాడి పాయసం తినేసి వెళ్ళిపోయాము. మా బాబు చూడండి మా డాడీ మీదకి ఎక్కడికి ఎక్కాడో. ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయి అందరం కలిసి భోజనం చేస్తున్నాము. మటన్ దమ్ బిర్యానీ అయినా, చికెన్ దమ్ బిర్యానీ అయినా, పలావ్ అయినా, ఏదైనా మా హస్బెండ్కి అయితే థమ్స్అప్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అది తిన్న తర్వాత థమ్స్అప్ తాగుతారు. మా ఫ్యామిలీ మొత్తానికి ఇష్టమైన డిష్ ఏదంటే మటన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ జాయింట్. మీకు ఏది ఇష్టమో డిష్ ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి. భోజనం ఇలా చేసిన తర్వాత మేము రెస్ట్ తీసుకున్నాము కొంచెంసేపు. మా వదిన వాళ్ళు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. నైట్ అయితే అయిపోయింది. పానీపూరి అబ్బాయి అయితే కనిపించాడు. ఎవరికి ఇష్టం ఉండదంటే పానీపూరి అంటే. అండ్ నైట్ అయితే మేము పానీపూరి 3 plates తినేసి ఇంకా అన్నం తినకుండా ఎండ్ చేసేసాము. ఆ పానీపూరి అబ్బాయి అయితే మా హస్బెండ్నే చూస్తున్నాడు, అలాగే చూసి నవ్వుకుంటున్నాడు. మా హస్బెండ్ కలుపుతానని చెప్పారు, అలా కలుపుతూ ఉంటే చూసి నవ్వుకుంటున్నాడు. ఇలా ఫ్యామిలీ మొత్తం కలిసి పానీపూరి తిన్నాము. ఫుల్గా అయితే ఎంజాయ్ చేసేసాము. మా మామయ్య గారు, మా హస్బెండ్, మా వదిన, పిల్లలు, నేను, మా అన్నయ్య అందరూ కలిసి పానీపూరి తిన్నాము. అండ్ మా అత్తయ్య అయితే అన్నం తినాలని చెప్తున్నారు, కానీ మేము అస్సలు తినలేకపోయాము. పానీపూరి లవర్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే రంజాన్ డే వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.